మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈరోజు విశ్లేషించుకోబోతున్నాం. ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక 30% మాత్రమే కలుస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, ఇష్టదేవాన్ని నమ్మండి, కార్యాచరణతో ముందుకు వెళ్ళండి. జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే. మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే. ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల. ఆఖరి వరకు చూడండి. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి 2027 మేషరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, గురు భగవానుడు 3వ స్థానంలో, శని 12లో, రాహు 11లో, కేతు 5లో, కుజుడు మంగళుడు మేషరాశి అధిపతి. దీని అంతకంటే అర్థం ఏంటి, శక్తి ఉంది, అవకాశం ఉంది, కానీ సమయం పూర్తిగా మీ వైపు లేదనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల మేషరాశి వారికి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? తొందరపాటు నిర్ణయం మాత్రమే. ఇప్పుడే చేయాలి, ఇప్పుడే నిర్ణయం, ఇప్పుడే లాభం అనే ఆలోచన వల్ల ఈ నెలలో అన్ని అవకాశాలు సమస్యగా మారే అవకాశం ఉంది. సరే, ఉద్యోగస్తులకి ఎలా ఉంది? స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తుంది అన్నమాట. పని ఒత్తిడి పెరుగుతుంది, గుర్తు ఆలస్యం, అధికారులతో అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి. ఈ నెల జాబ్ మార్పు వద్దు, ఏమైనా మార్చాలనుకుంటే ఓర్పుతో పని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ నెల మాటలు కాదు, పని మాత్రమే మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి ఉద్యోగులకి. ఇంకా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తాయి, కానీ ఫైనల్ కాల్ ఆలస్యం అవుతాయి. రిజెక్షన్ రాదు, గ్రహాల వల్ల వచ్చే డిలే మాత్రమే ఇది అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది, సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది, వ్యాపారం లాభం ఉన్న నిలకడ లేకుండా ఉంటారు. కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి, ఉన్నదాన్ని కాపాడుకోండి. ఈ నెల రిస్క్ కాదు, రక్షణగా ఉండమని చెప్తున్నాం అంతే. ఇక ఆర్థికంగా ఆకస్మిక లాభం ఆశ వద్దు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, అప్పులు పెంచుకోవద్దు. ఈ నెల డబ్బును కాపాడేది ఏడాది మొత్తం కాపాడుకున్నట్టు. ఈ ఒక నెల ఫిబ్రవరి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే, డిసిప్లిన్గా ఉంటే 1 year వరకు బాగుంటుంది. ఇక వ్యవసాయదారులకు తీసుకుంటే నీటి సమస్య, ఖర్చులు పెరుగుతాయి, దిగుబడి ఆలస్యం. ఈ నెల విత్తనాల నెల, కోత నెల కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొనుగోలు లేదు, అమ్మకం నెమ్మదిగా జరుగుతుంది. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా, తొందరపడి నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. ఇంకా విదేశాల్లో మేము ఉద్యోగాని కోసం వెళ్తున్నాం, చదువు కోసం వెళ్తున్నాం అన్న వాళ్ళకి అప్లికేషన్ ముందుకు వెళ్తాయి. వీసా అడ్మిషన్ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి, ఫలితం కోసం ఓర్పుగా వెయిట్ చేయండి. ఇంకా కోర్టు కేసు, లీగల్ మ్యాటర్స్ అంతా వచ్చినప్పటికీ కేసులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త కేసులు చేయొద్దు. సెటిల్మెంట్ మంచిది, న్యాయం ఆలస్యం, నిరాకరణ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. ఇక ప్రేమికుల మధ్య, బంధాల మధ్య, భార్యాభర్తల మధ్య అనుమానాలు ఎక్కువ వస్తాయి, మాటల వల్ల దూరం, పిల్లల విషయంలో టెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ నెల ఏం చేయాలి? మౌనమే మీకు రక్షణ, ఓర్పు మీకు మంచి ప్రేమనిస్తుంది. ఇక స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎనర్జీ ఎక్కువ, చిన్న గాయాల అవకాశం ఉన్నాయి, తలనొప్పి, నిద్రలేనితనం ఉంటుంది, కోపం తగ్గితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఓకే, ఇక ఐటీ సెక్టార్, ఈ యొక్క ట్రేడింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉండవచ్చు. ఇంకా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, కానీ దాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ నెల మీకు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజు మంగళవారం. మీకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చాలా మంచి సమయం ప్రతిరోజు. ఈ నెలంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సరే, పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, ఖరీదైన పూజలు, హోమాదులంతా ఏం చేయక్కర్లేదు. తొందరగా స్పందించకపోవడం, మంగళవారం ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, ఉదయం సూర్యుడికి లేచి నమస్కారం చేసి నీళ్లు పోయండి, కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ఉండండి, సుబ్రహ్మణ్య స్వామికి 19 దీపాలు వెలిగించండి, 19 ప్రదక్షిణాలు చేయండి, మీ ఇష్ట దైవాన్ని ఇలవేలుపడి ప్రార్థన చేసుకోండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో ఈ నెల మొత్తంలో ఒక్కసారైనా మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అన్ని దీపాలు వెలిగించండి ఉండడంతో. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మా నంబర్కి మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల
కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కరుంగాళి మాల కావాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కరుంగాళి వేసుకోవాలా వేసుకోకూడదా, దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది. మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు. మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసపోకండి, మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి. ఈ కరుంగాళి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు కూడా తొలగుతాయి, నెగిటివ్స్ అంతా కూడా పోతుంది. ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు, ఏ విధమైనటువంటి యాప్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు. ఒక ఒరిజినల్ కరుంగాళి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి అందిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి, నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి, లేకపోతే కొనకండి. నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి, అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలని లేదు, ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురువుగారిని సంప్రదించి కొనండి. సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి. మీరు ఏమన్నా బయట ఎక్కడైనా కొనాలనుకుంటున్నారా, మీ గురువుగారిని సంప్రదించి కొనండి. రైట్. మన దగ్గర 8 mm మాల ఉంటుంది,
చక్కగా 6 mm మాల ఉంటుంది, చక్కగా 10 mm మాల ఉంటుంది. అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది, కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది. కారులో పెట్టుకోవడానికి శూలం, వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోనూ ఉంటుంది. దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం. ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని. చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు. జాగ్రత్త, నష్టపోయి నాకు ఫోన్ చేయకండి. కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి. కరుంగాళి మాల ఎవరు వేసుకోవాలి? ఆరోగ్యం బాలేని వాళ్ళు వేసుకోండి. ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి. వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ముందే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ 1-2 అవర్స్లో మీకు వచ్చేస్తుందండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి.